శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. సామాన్య ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది వైసీపీ అధిష్టానం. స్థానిక జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడానికి ఈ నిరసనలు అవసరమని పార్టీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వైసీపీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు, దీనికి సంబంధించి పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల ఛార్జీలకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, ఎలా చూడాలి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులకు కూడా పిలిపించిన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయో దీని అంశం పట్ల కూడా ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిందని చెప్పవచ్చు. పూర్తిస్థాయి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటుగా జిల్లా అధ్యక్షులు, మండల కేంద్రాల్లో అయితే కనుక నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కూడా పిలిపించే పరిస్థితి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల్లోనే గ్యాస్, అదేవిధంగా ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఈ ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలపైన అనేకమైనటువంటి ఈ భారాలు మోపుతున్నారు కాబట్టి ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా ఎంఆర్ఓలకు, స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓలకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిరసన తెలియజేసి ఎందుకంటే ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని చెప్పవచ్చు. ఈ క్రమంలో భారీ ఎత్తున కూడా వైసీపీ పలు జిల్లాల వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్, అంటే ఏం చెప్తున్నారు కీలక నేతలు, సీనియర్ నాయకులు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి వచ్చిన ఈ కీలక ఆదేశాలకు సంబంధించి కార్యకర్తలు కూడా ఒకంత ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎక్కడికక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రేపు నిరసన కార్యక్రమాలు చేస్తుందో మీరే చూడండి అంటూ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు మనం చూసుకుంటే ప్రతిపక్ష వామపక్ష పార్టీలు ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి కూడా ఈ అంశం పైన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అయితే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం పైన ఆందోళనలు నిర్వహించాలని చెప్పేసి, ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనంత ఏదైతే పెట్రోల్ డీజిల్ రేట్లు మనకు ఏపీలో కనబడుతున్నాయి కాబట్టి ఈ ట్యాక్స్ రూపంలో, ఇతర రూపంలో 5 రూపాయల పైన కూడా ఎక్కువగా దీని మీద భారం పడుతూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో అత్యధికంగా కూడా ఈ రేట్లు పెరుగుతున్నాయి. మరోపక్క ఇంధన సంక్షోభం అంటూ కూడా కేంద్రం మరొకసారి కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల కూడా సామాన్యులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ పెంచిన భారాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వమే భరించాలి, ఇది విధంగా పబ్లిక్ పైన వేయడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఒక నిరసన వ్యక్తం చేయాలి. ప్రభుత్వం దిగొచ్చే విధంగా ఒక నిరసన వ్యక్తం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు కావచ్చు, అదేవిధంగా మండల నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు కూడా కీలకమైన సూచనలు చేశారు. ఎక్కడికక్కడ ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి కూడా నిరసనలు చేస్తూనే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓస్ కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓస్ కావచ్చు, కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు సమర్పించాలని చెప్పేసి కూడా పార్టీ ఆదేశించిందని చెప్పవచ్చు. పార్టీ ఆదేశించిన ప్రకారం నియోజకవర్గంలో ఉన్న నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు భారీ ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి ఆ అంశం పైన కూడా గ్రామాల్లో, అదేవిధంగా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అంటే ఒక చలనం వచ్చే విధంగా కూడా ఈ నిరసనలు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళు చెబుతున్నారు. అదే రీతిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం పైన కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఒక గళాన్ని వినిపించాలని చెప్పేసి కూడా నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. సామాన్య ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తలకు కీలక ఆదేశాలు ఇచ్చింది వైసీపీ అధిష్టానం. స్థానిక జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడానికి ఈ నిరసనలు అవసరమని పార్టీ స్పష్టం చేసింది.